నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. భోగాపురంలో భూములకు సంబంధించి జవహర్ రెడ్డి గారి పేరు బాగా వినిపిస్తోంది. ఆయనే కాకుండా ఇంకొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అక్కడ అసైన్ భూములను కొన్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, మరిన్ని విషయాలని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. భోగాపురంలో అసైన్డ్ భూములకు సంబంధించి ఎక్కువగా సిఎస్ జవహర్ రెడ్డి పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయన 2000 కోట్ల విలువైనటువంటి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 800 ఎకరాలేమో కొడుక్కి ఇచ్చేశారు, ఆయన పైన రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ బినామీల పేరు పైన కూడా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇంకొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అక్కడ భోగాపురంలో భూములు కొన్నారు, అసైన్డ్ భూములని కథనాలు వస్తూ ఉన్నాయి, వార్తలు కూడా. దీని గురించి మరిన్ని విషయాలు ఏమంటారు? భూములు ఇంత పెద్ద ఎత్తున కొల్లగొట్టడం కోసమేనా వీళ్ళు ఐఏఎస్లు అయింది? ఐఏఎస్లు అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? వాళ్ళు ఇండియన్ సర్వీస్కి వెళ్ళింది ఎందుకు? ఇది ఇండియన్ సర్వీస్ అధికారుల, ల్యాండ్ గ్రాబింగ్ అధికారుల వీళ్ళు? మనకు అర్థం కావట్లా. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ విధంగా జరుగుతుందా? అసలు ఐఏఎస్లు అంటే ఒక గౌరవం, సమాజం పట్ల ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేయటం కోసం వచ్చిన పబ్లిక్ సర్వెంట్స్. ముస్సోరీలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా? ఏది ఐఏఎస్లకి ఎక్కడెక్కడ భూములు ఉంటాయి, ఏంటి, ఏ భూములు ఎలా కొల్లగొట్టాలి, ఇదా? అసలు ఐఏఎస్ అనే 3 అక్షరాలు ఇంతగా తలవంపులకి, ఇంతగా నవ్వుల పాలకి, ఇంత స్వార్థానికి పరాకాష్ఠగా మారడం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. సాక్షాత్తు సిఎస్ మీదే ఇంత తీవ్రమైన అవినీతి అభియోగాలు వాళ్ళు ఆధారాలతో సహా చెప్తున్నారు, సర్వే నంబర్లతో సహా చెబుతున్నారు. ఇప్పుడు జీవో 596 ఇవ్వబోయే ముందు 2-3 ఏళ్లుగా ఇదే జరిగిందని, వీటన్నిటికీ ప్రణాళికలు వేశారని, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎంత పెద్ద ఎత్తున వాటిని స్వాహా చేయొచ్చు, వాటన్నిటి వివరాలు తీసుకున్న తర్వాతే ఈ జీవో ఇచ్చారని, జీవో ఇవ్వబోయే ముందే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఆ రైతుల దగ్గర ఇచ్చినట్టుగా, వాళ్ళకేమో నామకే వస్తే భూములు ఇచ్చి ఆ అసైన్డ్ హోల్డర్స్కి వాళ్ళని భయపెట్టో, వాళ్ళని ప్రలోభపెట్టో ఆ భూములంతా కూడా వీళ్ళు లాగేసుకున్నారని. 800 ఎకరాలు జవహర్ రెడ్డి బినామీలు లాక్కున్నారనేది మూర్తి యాదవ్ ప్రధాన ఆరోపణ. స్పష్టంగా చెప్తున్నాడు అతను. ఈరోజు కూడా మాట్లాడాడు. కాపులుప్పాడలో 45 ఎకరాలు లేఅవుట్ వేశారా లేదా, సర్వే నెంబర్లు కూడా చెప్తున్నాడు కదా. కొమ్మాది ఆ చైతన్య కాలేజ్ పక్కన 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా, అక్కడెక్కడ డెంకాడ దగ్గర 10,000 గజాలు రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా. జవహర్ రెడ్డి 3 సార్లు సీక్రెట్ టూర్స్ అక్కడికి వెళ్ళారని, 17వ తారీఖు అతను ఎవరో చోడరాజు సత్యకృష్ణరాజు అక్కడ ఏదో అన్నవరంలో హోటల్ యజమాని, అతను చనిపోతే ఈయన అక్కడికి వెళ్ళాడు. ఆ చోడరాజుకి జవహర్ రెడ్డికి ఏంటి సంబంధం? అతను ఈయన బినామీ అంటాడు మూర్తి యాదవ్, జనసేన అందరూ కూడా. ఇప్పుడు చోడరాజు సత్యకృష్ణరాజు చనిపోతే జవహర్ రెడ్డి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళంతా బాధల్లో ఉంటే వాళ్ళని వెంటనే ఈయనేదో వేధించి ల్యాండ్ సెటిల్మెంట్ల గురించి ఆ కుటుంబాన్ని వేధించినట్టుగా ఆ కుటుంబానికి రక్షణ కల్పించమని మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తాడు. ఇప్పుడు ఇవి జరిగినాయా, జరగలేదా? ఇప్పుడు గుడ్డగాల్చి ఏమీ ముఖం మీద వేయటం కాదు కదా, అతను వరుస పెట్టి చెప్తున్నాడు. కాపులుప్పాడ ఈ సర్వే నంబర్లలో ఇంత 45 ఎకరాలు. ఇప్పుడు 436 కోట్ల విలువైన భూమి అంట 43 కోట్లకి ఎత్తేశారు. 436 కోట్ల విలువైన భూమి 43 కోట్లకి మీరు ఎలా? ఇవాళ ఒక జవహర్ రెడ్డే కాదు, మొత్తం ఐఏఎస్లంతా కూడా ఆ ప్రాంతంలో కొనుగోళ్లు చేసేసినట్టుగా. రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ వచ్చే ఒక శాఖ అంట. ఏ ప్రభుత్వ శాఖకి అధిక రెవెన్యూ వస్తుంది? మద్యమా అంటే విద్యుత్, కరెంటు ఛార్జీల, దేని ద్వారా? ఇప్పుడు
ఆ శాఖలో ముఖ్య అధికారి 42 ఎకరాలు కొన్నాడంట. అంటే మధ్యలోనే ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఆదాయం ఎక్కువ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అని టాక్. తెలుసుకోవాలా, అది ప్రభుత్వం విచారించాలా. అదేంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఆయన కొన్నాడా, వెంకటరెడ్డి ఎవరో ఉంటారు, లేదు ఆ ఇంధన శాఖ ఆయన కొన్నాడా. 42 ఎకరాలు ఒక సీనియర్ ఐఏఎస్ కొన్నాడంటే ఎవరెవరు ఐఏఎస్లు ఆ ప్రాంతంలో కొన్నారు? అక్కడ ఆనందపురం, పద్మనాభం, అక్కడ పూసపాటి రేగ, భోగాపురం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా, అటు విశాఖలో 3 జిల్లాలో 3 మండలాలు, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో ఐఏఎస్లు కొన్న భూములు ఎంత? వాటిపైన విచారణకి సిద్ధమా? వీటన్నిటిపైన సిబిఐ విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కేంద్రం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ల్యాండ్ స్కామ్స్ జరుగుతుంటే ఉపేక్షించకూడదు. దీనిపైన రేపొద్దున హైకోర్టులో పిల్లేయచ్చు ఎవరో ఒకళ్ళు. హైకోర్టే ఆదేశిస్తుందన్నమాట ఏమని, సిబిఐ ఎంక్వైరీకి. మనం చూసాం గతంలో ఇలాంటి అవినీతి కుంభకోణాలు అనేకం వచ్చినప్పుడు కోర్టే ఆదేశాలు ఇచ్చింది సిబిఐకి. జగన్మోహన్ రెడ్డిది కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల పైన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఇంత చేశాడని చెప్పి అప్పుడు కోర్టులో పిల్లేస్తే కోర్టే ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీ. దాని ఫలితమే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన ఈ 12 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళటం. విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ ల్యాండ్ పర్చేజింగ్, భూ లావాదేవీలన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప బయటికి రావు. ఇప్పుడు అక్కడ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, తర్వాత గుడివాడ అమర్నాథ్, దాని తర్వాత ఎంవివి సత్యనారాయణ, వీళ్ళ నలుగురు అక్కడ దుష్ట చతుష్టయమని, వీళ్ళ నలుగురు కలిసి 30,000 కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా చేశారని, స్వాహా చేశారని మనం చూసాం. వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుని కొన్ని భూముల కుంభకోణాలు బయట పెట్టారు. ఎంవివి సత్యనారాయణ కోరమన్నపాలెం భూముల కుంభకోణం విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. ఏది అసలు ల్యాండ్ యజమాని డెవలపర్ మధ్య 1:99 రేషియో ఏంటని. ఎవరన్నా భూ యజమానికి 1 వాటా ఇచ్చి డెవలపర్ 99 వాటాలు దొబ్బుతాడా అని చెప్పి ఆయనే అన్నాడు. విజయసాయిరెడ్డి కూతురికి అక్కడ ఉన్నటువంటి ఆ తర్లువాడ కొండ రాసిచ్చిన ఉదంతం, దాన్ని వాళ్ళు బయట పెట్టారు. అసలు గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఆయన పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసినట్టుగా, జగనన్న ఇళ్ళ కాలనీలలోనే నీకు 1800 ఎకరాల్లో అక్కడ ఇది చేసినట్టుగా, అనకాపల్లి అనే నియోజకవర్గంలో, విస్సన్నపేట అనే ప్రాంతంలో 800 ఎకరాలు గుడివాడ అమర్నాథ్ స్వాహా చేసినట్టుగా. సో ఓవరాల్గా వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఈ అసైన్డ్ భూములని ఏ విధంగా అయితే వాళ్ళు స్వాధీనం చేసుకోవచ్చో ఆ విధంగా స్వాధీనం చేసుకున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. కథనాలు వస్తూ ఉన్నాయి. దానికోసమే జీవో 596 కంటిన్యూ. సో దానికోసమనే జీవో 596 కూడా తెచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి అడ్డుకట్టు వేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో మరి చూద్దామండి. మరి భోగాపురం భూములకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డి పేరు, భూమితో ఎవరు పెట్టుకున్నా భూస్థాపితమే. మరి సిఎస్ జవహర్ రెడ్డి పేరు వినిపించింది. ఆ తర్వాత చాలా మంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలేదు. వాళ్ళు ఎవరెవరు ఏంటనేది రాబోయే రోజుల్లో బయటకు వస్తున్నాయి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.